అనంతపురం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి జాతీయ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీలో ప్రముఖ స్థానం లభించడంతో పలువురు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు స్వప్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజారిటీ కోసం కష్టపడి పార్టీ అధ్యక్షులను గెలిపించుకుంటామని అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీకి గిఫ్ట్ గా ఇస్తామని మీడియాకు తెలిపారు. फोटो తీస్తున్నారు లేగాని కట్ అందరికీ నమస్కారం. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి 5 ఏళ్ల నుంచి అనంతపురం అర్బన్లో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నేనున్నానని చెప్పి ఒక భరోసాని కల్పించిన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాము. మహిళలపైన కేసులు అయితేనేంటి, వరదలు వచ్చినప్పుడు డివిజన్స్లో హెల్పింగ్ అయితేనేంటి, ప్రతి ఒక్కటి కూడా ఆయన అడుగుజాడల్లో చేసుకుంటూ వచ్చాము. కానీ 15 రోజుల కిందట సడన్గా ఎవరో తెలియని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ని అనౌన్స్ చేశారు. దీన్ని తీవ్ర దిగ్భ్రాంతి చెందాం మేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అసలు ఒక లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలో కూడా మేము ఆయనను చూసి నేర్చుకున్నాము. ఆయన పనితీరు అలా ఉంటుంది. ఆయన పనితీరు బాగుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలు, నంద్యాల కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంత చేసిన ఆయనను కూడా గుర్తించకుండా టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు. దీంతో 15 రోజుల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అసలు ఎంత బాధపడుతున్నారంటే ఎందుకు మా నాయకుడు ఇలా మోసం చేశారు. అసలు పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా పార్టీ మీద నమ్మకం అనేది వెళ్ళిపోయింది ఇలా టికెట్ అనౌన్స్ చేయకుండా ఉన్నందుకు. తర్వాత నిన్నటి రోజున 15 రోజులకి ఆయన కష్టం గుర్తించి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకున్నా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మా నాయకుడికి గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మేము చాలా హర్షిస్తున్నాము. ఉదయం నుండి కూడా కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకులు కూడా